ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? అవును, ఈ పాటకి నేనే రాసాను. అయితే ఇందులో ఒక పదం ఉంటుంది, సిన్నలు చూపిస్తావు అనేది. ఏంటి అది సిన్నలు అనేది మీనింగ్? అంటే యాటిట్యూడ్. అంటే ఆ అమ్మాయి అంటే అబ్బాయికి ఇష్టం ఉన్నా కూడా లేనట్టు చూపిస్తున్నావు, లేనట్టు చెప్తున్నావు అన్న అది ఆ పదానికి అర్థం. ఓకే ఓకే. సో లిరిక్స్ మొత్తం మీరే రాసుకుంటారు. సో ఇది ఓన్లీ ఓపిల వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయి అన్ని ట్రెండింగ్లో. అవును. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. దీంట్లో ఎవరు యాక్ట్ చేశారు? ముగ్గురు, నీతు క్వీన్, వర్షిని, ప్రార్థిని, జబర్దస్త్ ప్రార్థిని. అంటే మీరు వెళ్తారా, షూట్లోకి వెళ్తారా? అంటే పిలుస్తారు కానీ మామూలుగా ఎందుకు రికార్డింగ్ వరకు ఉంటే సరిపోతుంది. షూట్స్లో వెళ్ళి మేమేం చేస్తాం, మా షూట్స్కి మేము వెళ్ళడానికి కష్టం ఉంటుంది పిల్లల్ని తీసుకొని, ఇంకా అక్కడికి పోయి ఏం చేస్తాం. అంటే ఇంతకుముందు యాక్ట్ కూడా చేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ సిటా పట్టా సినికోలో, దాంట్లో యాక్టింగ్ చేశారు కదా మీరు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మొదట మీకు? అంటే ఇది సాంగ్స్ పాడతా అని మా ఆయనకు తెలుసు కానీ ఇంత బాగా పాడుతుందని తెలియదు. ఇంకా అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఎవరిస్తారన్న మనకు అవకాశం? సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తేనే రావడం కష్టం. మా ఆయన ఏం చేసినంటే మ్యూజిక్ మనమే చేయించుకొని ఒక్క సాంగ్ అయినా వినాలి అట్లీస్ట్ అన్ని వాయిస్తో అని చెప్పి సెర్చ్ చేస్తే బచ్చలకుర సురేష్ అన్న నెంబర్ టచ్ వచ్చింది. అక్కడ నుండి అన్న లేదు సాంగ్స్ బాగున్నాయి, మీకు అదంతా తెలియదు, మ్యూజిక్ పెట్టాలి అదంతా మీకు అర్థం కాదు, చెప్పినా కూడా తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదంటే మీరే ప్రొసీడ్ కానీ అని చెప్పాను. అమూల్య స్టూడియోస్ గజ్వేల్ వేనన్నకి చెప్తే అన్న వెంటనే రికార్డ్ చేసిన సాంగ్, 2 సాంగ్స్. అంటే ఎప్పటి నుంచి రాస్తున్నారు మీరు, అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ సాంగ్స్ మీరు? 2020. అంటే చిన్నప్పుడు నుంచి అంటే ఏ ఏజ్ లో మీకు? చిన్నప్పటి నుండి నేను పాడతా, నాకే తెలియదు. అప్పుడు మామూలుగా స్కూల్లో టీచర్ వాళ్ళు ఉంటారు కదా, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, అప్పుడు స్కూల్లో వాడించి అక్కడ నుంచి అట్లా పాడుతుంది అని స్కూల్ మొత్తం తెలిసిపోయింది. తర్వాత ఊరు పక్కన ఊరు అట్లా మొత్తం అందరికి తెలిసిపోయింది. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే పిల్లల సౌండ్ వచ్చేది, పిల్లలు ఉన్నారన్నా అనేసి చాలా సార్లు అనేవాళ్ళు, వస్తాం అనేసి అన్నారు. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఇటు పాటల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అంటే ఇప్పుడు మనకి టైం సెట్ చేసుకుంటాం అన్న, ఇంకేముంది, పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వీలవుతుంది ఈ రోజు కాదని చెప్పి ఆమెకి హాలిడే ఉన్నప్పుడు, మా ఆయనకి హాలిడే ఉన్నప్పుడు అన్ని వీలు చేసుకొని ఒకటేసారి వచ్చి ఒకటే రోజు ఒక 3-4 సాంగ్స్ రికార్డింగ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? అయినా మా ఆయననే అన్న, ఆయన లేదు నేను ఇక్కడ ఉన్నా. అసలు ఆయన అంతా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక సాంగ్ పాడుతున్నా అన్న, మా పిల్లల్ని కేర్ చేసేది ఆయననే కాబట్టి ఆబ్వియస్గా ఆయన లేకపోతే నేను లేను. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు ప్రజెంట్? ఇండస్ట్రీలో అంటే నేను ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఎక్కువ ఎవరితో ఉంటారు క్లోజ్? ఎవరితో ఉన్నాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా. అంటే చాలా కష్టపడి వచ్చా అన్నారు కదా, అంటే పాటలు అడిగి, అంటే ఇప్పుడు మీకంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో అంటే అవమానాలు ఎదుర్కోవడం కానీ, మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకి నంబర్ పెడుతుంటారు. ఆ నంబర్ ద్వారా ఫోన్ చేసినప్పుడు కొంతమంది వద్దులే అమ్మ ఈ సాంగ్స్ అని పెద్ద ఛానల్ వాళ్ళే అన్నారు. సరే ఓకే, ఇక్కడికి ఆపేసిన తర్వాత ఇంకొక పెద్ద సెలబ్రిటీ నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి నన్ను రమ్మన్న విషయమే మర్చిపోయి జూబ్లీ బస్ స్టేషన్లో మా ఆయన ఇద్దరం అంటే వెయిట్ చేసినాం అక్కడ. నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. అక్కడ వెయిట్ చేసినాం మేము, అంటే మేము వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు, మాకేమో చెప్పారు. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది మనకు, అరే నాకు కూడా అవకాశం వచ్చింది పోవాలని చెప్పి నేను ఎంత యాంగ్జైటీగా పోయినా అక్కడ మొత్తం అదైపోయింది. ఇంకా ఆ రోజే ఫిక్స్ అయినా నేను, సరే ఏది ఉన్నా అంటే నాకు నా పాటలు నేనే చేసుకోవాలన్న థాట్ అక్కడ నుండే వచ్చింది నాకు. ఎవరు ఎందుకు ఇస్తారు నాకు అవకాశము? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఒకటి ఉండాలి స్పెషాలిటీ. నేను పాడతా, నేను రాస్తా, నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి అన్న, మీకు కావాలా? ఈ వేలో వెళ్ళిపోయాను. అప్పటి వరకు పాడతా అన్న అట్లా ఇట్లా అని చెప్తున్నా. ఆ రోజు నుండి నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడతా. అంటే నా సాంగ్సే ఇంకా నేను ఆఫర్ ఇవ్వడం మొదలెట్టా. అక్కడ నుండి సిటాపడ్డ సాంగ్, తర్వాత సేకరించిన సాంగ్స్ ఉండే మీ దగ్గర అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారా? అంటే ఏదో పెద్ద ఛానల్ ఉందో మీ పాటలను వద్దన్న వాళ్ళు పాడుతున్నారు మన వాళ్ళకి మళ్ళీ పాడట్లే? పాడారా? ఏమంటారు ఇప్పుడు? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంటుంది ఫీలింగ్? చాలా అంటే వాళ్ళే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు నిజానికి. అంటే
యాటిట్యూడ్ ఉండదు నాకు బేసిక్గా. ఇక వాళ్ళు అన్నారు ఎందుకులే నాకు ఎవరమైనా కొన్ని రోజులు ఉండిపోయేటోళ్ళం కదా, ఇక వాళ్ళు ఏదో నన్ను అడ్జేసారు కదా అని చెప్పి నేను నువ్వేంది నువ్వెంత అని నాకు రాదు. సరే అయ్యింది అయిపోయింది అంటే ఆ టాపిక్ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు నిజానికి. వాళ్ళు ఫోన్ చేసి ఇది పాడా సరే అని చెప్పి పాడిన వచ్చినాయి అంతే. ఓకే, సాంగ్స్ విషయానికి వస్తే మీరంటే మీరే రాస్తారా లేదంటే ఈ సేకరణ సాంగ్స్కి చేస్తారా? ఎలా మీకు పాటలు ఎలా వస్తాయి? అంటే ఫస్ట్ అయితే సేకరించుకున్న సాంగ్స్ మామూలుగా సేకరించిన సాంగ్స్ అంటే ఒక సాంగ్ ఏమో లిరిక్ అంత ఉంటుంది, ఒక సాంగ్స్ ఏమో జస్ట్ ట్యూన్ చెప్పి వదిలేస్తుంది. అంటే మా మమ్మీ చెప్తుంది కాబట్టి నాకు కొంచెం ట్యూన్ చెప్పి వదిలేస్తారు. లేదంటే ఒక్కొక్క సాంగ్కి ఏమో లిరిక్ అంత ఉంటుంది. లిరిక్ ఉన్నదే ఓకే, లిరిక్ లేదానికి నేను లిరిక్ రాసుకుంటాను. ఓకే, లిరిక్స్ విషయానికి వస్తే మీరు సేకరించిన పాటలని అంటే అటు ఇటుగా మార్చి రాస్తారు. అలా రాసిన పాటలు ఏమున్నాయి? అంటే చాలా ఒక 67 వరకు ఉన్నాయి. అట్లా ఒక పాట చెప్పండి హిట్ అయింది. హిట్ అవ్వడం అంటే అన్ని కావు కదా. ఇప్పుడు ఇది తిందురా వైబుక్కడు సిటాపట్ట సిన్కులకి ముందు ఒరిజినల్ ఏముండే లిరిక్స్? ఇదే లిరిక్స్ సేమ్, అంటే కొంచెం డిఫరెంట్ గా మార్చినాం. మీరు మార్చిన చెప్పారా లాస్ట్ లో? అంటే నేనంటే మానుకోట ప్రసాద్ అన్న, గజ్వెల్ వేనన్న, నేను ఇంకొక అన్న ఉండే, నలుగురం అంటే డిస్కస్ చేసుకొని పాటకు ఒక కాన్సెప్ట్ ఉండాలన్న వేళ అది లాస్ట్ ఉంటది కదా, ఆగం చేయకో బావే నన్ను ఆగం చేయక అనేది, అక్కడ ఒక కన్క్లూజన్ ఉండాలని చెప్పి అదొకటి యాడ్ చేసిన. సో మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడదాం మరి, అంటే ఆమె సేకరణ పాటల ద్వారానే మీరు ఈ స్థాయికి వచ్చారు. దీంట్లో క్రెడిట్ తనకు కూడా ఇవ్వాలి కదా. అవునవును. సో మనం ఒకసారి మాట్లాడదాం లైవ్లో కాల్ చేసి. తను మాట్లాడుతుందో మాట్లాడదాం, కాల్ చేయండి.